హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఇంటర్ వాళ్ళకి మనకి బోటనీ పేపర్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఎలా ఉంటుంది? సో, దానికి సంబంధించిన మనకి ఏ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో, ప్రస్తుతం దానికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో, ప్రస్తుతం మనకి ఎక్కువగా బోటనీ అనగానే డయాగ్రామ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్స్ అండ్ అలాగే ప్రజెంటేషన్ అయితే నీట్‌గా అయితే ఉండాలి. సో, కొద్దిగా టిప్స్ పాటిస్తే మాత్రం మీరు ఈజీగా మార్క్స్ అనేవైతే స్కోర్ అయితే గెయిన్ చేయగలుగుతారు. సో, ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే పాటించండి. సో, ప్రజెంటేషన్ అయితే నీట్‌గా అయితే ఉండాలి. అండ్ డయాగ్రామ్స్ కూడా మనకి నీట్‌గా అయితే డ్రా చేయండి. సో, చాలామంది ఏంటంటే లైక్ రఫ్‌గా అయితే వేస్తారు. సో, బట్ అలాగైతే వేయకండి. కొంచెం టైం తీసుకున్నాక నీట్‌గా డ్రా చేయండి. సో, దానివల్ల మనకు ఫుల్ ఔట్ ఆఫ్ ఫుల్ అయితే వచ్చే అవకాశం ఉందనమాట. సో, ప్రస్తుతం మనకి ఇక్కడ 4 మార్క్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, ఫస్ట్ మనకి 2 మార్క్స్ క్వెషన్స్, తర్వాత 4 మార్క్స్ క్వెషన్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి 8 మార్క్ క్వెషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట. సో, ఈ విధంగా అయితే మనకి ఈ పేపర్ అయితే ఈ విధంగా అయితే ఉండబోతుందండి. ఇది మనకి లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ పేపర్ అనమాట. ఇందులో నుంచి కూడా కొన్ని క్వెషన్స్ అనేవి రిపీటెడ్‌గా వచ్చే అవకాశం ఉందనమాట. సో, ఒకసారి మీకు ఈజీగా అనాలిసిస్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో, ఖచ్చితంగా మనకి ఇటువంటి పేపర్స్ అంతా కూడా మీకు కావాలంటే మాత్రం అంటే మోడల్ పేపర్స్ కానీ, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కానీ కావాలంటే సో, మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను లింక్ అనేది అయితే. అయితే ఇలాంటి వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రులారా. సో, మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.